అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. చందమామ కథలలోని గొప్ప ఎవరు అనే కథని చెప్పుకుందాం. అనగనగా ఒక ఊర్లో ఒక వస్తాదు ఉండేవాడు. ఇంకో ఊర్లో ఇంకో వస్తాదు కూడా ఉండేవాడు. వారిద్దరూ ఓ గ్రామంలో కలుసుకున్నారు. ఒక వస్తాదు రెండో వస్తాదుతో అన్నాడు కదా, నీవు నాతో కుస్తీకి వచ్చెదవా అని. రెండోవాడు ఏమన్నాడంటే, నేను తొందర పని మీద వెళ్తున్నాను, ఇప్పుడు కాదు, ఫలానా రోజు కలుసుకుందామంటే నేను వస్తాను అన్నాడు. సరేనని ఒకరి గ్రామం ఒకరు తెలుసుకొని వెళ్ళిపోయారు. కొంతకాలంనకు వాళ్ళు అనుకున్న ప్రకారం గడువు రోజు వచ్చింది. ఒక వస్తాదు ఇంటి వద్ద భార్యతో, నా కోసము ఒక వస్తాదు వస్తాడు, వాడితో ఏమేమి చెబుతావంటే, ఫలానా గ్రామంలో విపరీతమైన వర్షం కురుస్తున్నదట, వర్షం పడకుండా అక్కడ గండు చీమల మీసములతో పందిరి వేటుకు వెళ్ళినాడు అని చెప్పమని బయలుదేరాడు. రెండవ వస్తాదు ఇంటి వద్ద భార్యతో అన్నాడు కదా, ఏమే, నా కోసం ఒక వస్తాదు వస్తాడు, ఫలానా గ్రామంలో మబ్బు చిల్లిబడి ఏనుగు తొండమంత వర్షపు ధార పడుతూ ఉన్నదట, వర్షం ధార పడకుండా ఎర్రచీమల చర్మముతో మాటు పెట్టుటకు వెళ్ళినానని చెప్పు అని బయలుదేరాడు. ఈ విధంగా భార్యలతో చెప్పి బయటకు బయలుదేరిన వారిద్దరూ పొరపాటున దారిలో కలుసుకున్నారు. ఇక్కడనే కుస్తీ పట్టెదమా అంటే రెండోవాడు, ఇక్కడ మన పోట్లాట చూచేవారు లేరు, ఎవరూ లేరు, గెలుపు ఎవరిదైనది ఎవరు చెప్పేవారు లేరు, ఆ కనపడే గ్రామం వెళ్ళెదము అంటుండగా ఆ దోవలోని ముసలమ్మ పొలంలో ఉన్న మన్ముడికి 7 కుండల్లో అన్నము వగైరాలు పెట్టుకొని 7 కుండలు తొందరగా నెత్తిన పెట్టుకొని వెళుతూ ఉన్నది. వస్తాదులు ఆ ముసలమ్మని పిలిచి, అవ్వా, మేమిద్దరము పోట్లాడుకుంటాము, ఎవరు గెలిచినది ఎవరు ఓడింది చెప్పమన్నారు. ఆ ముసలమ్మ ఏమన్నదంటే, మీ పోట్లాట్ల చూస్తూ ఉంటే పొలంలో ఏనుగులను కాస్తున్న నా మనవడు నా కోసరం ఎదురు చూస్తూ ఉంటాడు, వాడికి అన్నం పట్టుకెళ్తున్నాను, మీరు నా నెత్తిన ఉన్న 7 కుండలు తొందరపడకుండా చెరొకరు 2 భుజముల మీద ఎక్కి పోట్లాడుతూ ఉండండి, నేను నడుస్తూనే ఉంటాను, తొందర ఎవరు పడనీయకుండా ఉంటారో వారు గెలిచినట్టు అని చెప్పింది. ఆ ప్రకారమే వారు చెరియొక భుజం మీద ఎక్కి పోట్లాడుతూ ఉన్నారు. ముసలమ్మ నడుస్తూనే ఉన్నది. పొలం సమీపమునకు వచ్చింది. ముసలమ్మ మనవడు ఏనుగులను పొలంలో కాయచున్నాడు. వాడు తన అవ్వ రావడం చూసి తొందరగా 7 ఏనుగులను మూటగట్టి చెట్టు కొమ్మకు వేలాడదీశాడు. ఇది కనిపెట్టి వస్తాదులు తమను చంపడానికి వస్తున్నాడని భయపడి ముసలమ్మ భుజముల మీద నుంచి కిందకి దిగి పారిపోయారు. ముసలమ్మ చెట్టు వద్దకు వెళ్ళగా చెట్టుకు కట్టిన ఏనుగుల మూట కొమ్మకు బరువై కొమ్మ విరుగుటకు సిద్ధమనగా ముసలమ్మ తన తెల్ల వెంట్రుక ఒకటి తీసి చెట్టు కొమ్మకు పోటీ ఉంచింది. ఆకాశ మార్గాన పోతున్న గరుడ పక్షి ఏనుగుల మూటను చూసి ఆహారం దొరికిందని సంతోషించి మూటను ఆత్రంగా తన్నుకుపోయింది. కొంత దూరం పోగా బరువు జాస్తి అయ్యి ఆ మూట జారి కింద పడసాగింది. ఒక రాజకుమార్తె తలంటు పోసుకొని మేడ మీద తలపైకెత్తి జుట్టు ఆరబెట్టుకుంటుండగా ఏనుగుల మూట ఆమె కంట్లో పడింది. కంట్లో పడిన నలుగ ఎంతకు రాకపోవడం వల్ల మంగలిని పిలిపించారు. మంగలి రాజకుమార్తె కంట్లో పడిన ఏనుగుల మూట తీసి దానిని తన పొదిలో వేసుకొని ఇంటికి వెళ్ళాడు. 7 ఏనుగులను మూట విప్పి తన ఇంటి ముందు 7 స్తంభాలకు కట్టివేశాడు. మంగలి కూతురు వాటిని చూసి ఆడుకోవడానికి తనకివ్వమని తండ్రిని అడిగింది. వాటిని నువ్వు నలిపి చంపేస్తావు, అందుచేత నీకివ్వను అన్నాడు మంగలి. అందుకు మంగలి కూతురు వసారాలో కూర్చొని పెద్ద పెట్టున ఏడవసాగింది. ఆమె కంటి వెంట కన్నీరు వరదలై పారింది. ఆ ప్రవాహంలో పడి 7 ఏనుగులు కొట్టుకుపోయాయి. మీరు చెప్పండి, ఇంతమందిలోనూ ఎవరు గొప్ప? ముసలమ్మ మనవడా, రాజు కూతురా, మంగలాడి కూతురా?